నమస్తే. తెలంగాణలో గులాబీ పార్టీ చీఫ్ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు. ఆయన 10 ఏళ్ల పాటు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. చాలా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. ప్రజాపాలనలో సమ్ బెటర్ అనిపించుకున్నారు. కానీ ఇప్పుడు ఆయనకు ఎదురవుతున్నటువంటి పరిస్థితులు గనుక మనం చూస్తే చాలా బాధాకరంగా ఉన్నాయి. చాలా వరకు ప్రతికూలమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఒక పక్కన పార్టీలో ఉన్న వారంతా గులాబీ పార్టీకి గుడ్ బై చెప్తున్నారు. అలాగే గులాబీ పార్టీలో ఉన్నటువంటి కొంతమందిపై కేసులు, అరెస్టులు, జైలు. మరి ముఖ్యంగా తన ముద్దుల కుమార్తె ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అవ్వడం. ఇవన్నీ ఒక్కసారిగా ఆయనపై దాడి చేస్తున్నాయనే చెప్పాలి. ఇలాంటి సందర్భంలో పార్టీలో కూడా అనిశ్చితి, గందరగోళం, అయోమయ పరిస్థితులు నెలకొన్నాయి. ఇలాంటి నేపథ్యంలో ఒక అజ్ఞాత వ్యక్తి ఒక లేఖ రాశాడు. అంటే ఆయన ఉద్యమం సమయంలో ఆయనతో పాటు కలిసి నడిచినటువంటి వ్యక్తి. ఇప్పుడు అది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ముఖ్యంగా రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. గులాబీ పార్టీలో అయితే ఒక రకమైనటువంటి గుబులు కలిగిస్తుంది ఆ లేఖ. అసలు ఏం రాశారు, ఆ లేఖలో ఉన్నటువంటి ముఖ్య అంశాలు ఏంటి, అసలు లేఖ సారాంశం ఏంటి అనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం మనం కూడా చేద్దాం. స్క్రీన్ మీద మీరు చూస్తున్నారు. మిత్రమా ఏం సాధించావు అని స్టార్ట్ చేసినటువంటి ఆ వ్యక్తి అజ్ఞాత సన్నిహితుడి లేఖగా ఇక్కడ మనం చూడాలి. ఏం సాధించారు మిత్రమా? ఎక్కడ మొదలై ఎలా ముగిసింది ప్రస్థానం? చింతమడక, సిద్దిపేటను దాటి సింగపూర్లు, స్విస్ బ్యాంకులంటూ పరిగెత్తిన మీ ప్రయాణం మళ్ళీ మూలానికే కదా వచ్చింది. ఏవి ఆ మంగళ వాయిద్యాలు, ఏవి ఆ నీరాజనాలు, ఏవి ఆ రాజభోగాలు? మీ అడుగులకు మడుగులొత్తే మంది మాగదులేరి, మీరేం చెప్పినా వాహ్వాలు పలికే విదూషకులేమైరి? కళ్ళ ముందే కూలిపోయిన స్వప్నాలు, కన్ను పొడుచుకున్న కానరాని వెలుతురు ఎలా జీర్ణించుకుంటున్నావు మిత్రమా? అవినీతి అనే పాము నోట్లో తలపెట్టినప్పుడు ఊహించి ఉండవు కదూ అది నిన్ను మింగేస్తుందని. అంతులేని ప్రజల ప్రేమాభిమానాల కంటే అత్యంత విషపూరితమైన కట్లపాములంటి నోట్ల కట్లపైకి నీకు మనసెలా పోయింది మిత్రమా? ఈ మధ్య మీరు చేస్తున్న సమీక్షలు పార్టీ పరిస్థితిని అంచనా వేస్తున్నట్లు లేదు. గతించిపోయిన మీ గతాన్ని తవ్వుతున్నట్లుంది. అధికారాంతమున చూడవలే అయ్యగారి లీలలు అన్నట్లుగా నీ మొహంలో ఆ మునుపటి కాంతులేవి మిత్రమా? నేలకు పడిపోయిన మీ ప్రతిష్టను తిరిగి నిలబెట్టుకోవడానికి తోడు కూడా లేక ఒంటరిగా తండ్లాడుతుంటే చూడలేకున్నాను స్నేహితుడా. అధికారం పోయి 100 రోజులు కాకముందే ఇన్నాళ్ళు మీ చుట్టూ చేరిన భజన బృందం, మీతో లాభపడిన హితులు, సన్నిహితులు అని మీరనుకున్న వాళ్ళు ఒక్కొక్కరుగా జారుకుంటున్నారని తెలిసినప్పుడే నాకు ఎంతో వేదన కలిగింది. ఇక నువ్వెంత మనోవేదన అనుభవించుంటావు మిత్రమా? ఇప్పుడేరి ఆ హితులు, స్నేహితులు? కొందరప్పుడే మీరు తాత్కాలికంగా తమ పేరున పెట్టిన ఆస్తిపాస్తులను తిరిగివ్వటానికి మనసొప్పక వాటిని చక్కదిద్దుకునే పనిలో పడటం, మరికొందరు వారు ఇరుక్కోలేక మిమ్మల్ని ఇరికించి తప్పించుకోవాలని యోచించడం. ఇది కదా అసలైన జీవిత సత్యం. అధికారంలో ఉండి కూడబెట్టిన 1000 ఎకరాల భూముల కన్నా స్వగ్రామంలో మీ స్వార్జితం 8 ఎకరాలే ఎంతో విలువగా తొయ్యటం లేదా ఇప్పుడు? ఉద్యమం చేస్తున్నప్పుడు ఇక్కడ నేను, నా ముసలి మాత్రమే ఉన్నాం. నా 2 పిల్లలు అమెరికాలో సెటిల్ అయ్యారు. నాకే స్వార్థం లేదు. నాకు ఏ పదవులు వద్దు. నేను తెలంగాణకు కాపలా కుక్కలా ఉంటాను అని ప్రమాణం చేస్తే అమాయకులైన తెలంగాణ జనం నమ్మి నాయకుణ్ణి చేశారు. దళితుడినే ముఖ్యమంత్రిని చేస్తానని చెప్తే నమ్మిన బడుగు జీవులు మీకోసం ఎన్ని త్యాగాలు చేశారో ఎప్పుడైనా లెక్క చూసుకున్నారా మిత్రమా? ఈ దగాకు ఏం పేరు పెడతారు? వారి త్యాగాలను ఏ త్రాసుతో కొలుస్తారు? స్వరాష్ట్రం కోసం, ఒక మానవీయమైన మార్పు కోసం బుల్లెట్లకు ఎదురెళ్లిన యువతరం తెగింపు, చావును ముద్దాడిన వారి త్యాగఫలం కేవలం మీ కుటుంబం కోసమే అని ఎలా అనుకున్నారు మిత్రమా? అంతులేని మీ ధనదాహం ముందు నిరుద్యోగ యువత ఆక్రందనలు వినిపించలేదా? పౌర హక్కులు కనిపించలేదా? అంత నిరంకుశమేళ మిత్రమా? బోటకపు హామీలు, మోసపూరిత వాగ్దానాల పేకమేడ ఎన్నాళ్ళుంటుంది మిత్రమా? ఎప్పుడైనా కూలిపోవలసిందే కదా. పులిరాజాగా ఉద్యమంలో ముందుకు పోతూ మీ పంజా కింద నలిపేసిన లేళ్ళు, దుప్పులు, కుందేళ్ల మాటేమిటి మిత్రమా? మీరిప్పుడు కట్టుకున్న బంగళాలు, పోగేసుకున్న సంపద
ఏది మీ ప్రతిష్టను తిరిగి తీసుకురాలేదు కదా. మీకు ప్రజల గుండెల్లో విశాలమైన గూడు ఉండగా ఇరుకైన పాలరాతి మేడలెందుకు మిత్రమా? ప్రజల మనసుల్లో కొలువై ఉండే మహాభాగ్యాన్ని వదులుకుని భోగభాగ్యాల వెంట పరుగులెందుకు? జనం ఆదరణ కోల్పోయి సంపాదించేవి రత్నాలైనా రాళ్లతో సమానమే కదా మిత్రమా. ఎత్తులు వేయటంలో వ్యూహాలు రచించడంలో కనుచూపు మేర మీకు సరిజోడు అయిన నాయకుడున్నాడా? ఆ రాజనీతిజ్ఞత దార్శనికత ప్రజల సౌభాగ్యం కోసం వాడితే తరతరాలు వాళ్ళ గుండెల్లో ఉండిపోయేవాళ్ళు కదా. ఎందుకొచ్చిన మాయదారి సంపద ఏం చేసుకోను. మీ ముందు తరాలను సోమరులను చేయటానికే కాకపోతే మీరు పోగేసుకున్న సంపదలో 1% కూడా మీ జీవిత కాలంలో అనుభవించలేనప్పుడు ఎందుకొచ్చిన ఆరాటం? ఆ సంపద పోగేసుకునే క్రమంలో మీ నాయకుడిని మీరే సృష్టించుకోవడం, మీ ఓటమికి మీరే ఇటుకలు పేర్చుకోవటమే కదా వైచిత్రి అంటే. సైజు పెద్దది అయిన అంగీలా అలవాటు లేని అపోజిషన్లో మీరు అవస్థలు పడుతుంటే ఆనందపడేవారే గాని అయ్యో అనేవాళ్ళు లేకపోవడం ఎంత దుర్భరం మిత్రమా. ఉద్యమంలో మీరు చేసిన భాషలు అధికారంలో ఉన్న మీ శత్రువు ఆచరిస్తున్నా గమనించారా? ప్రజాస్వామ్యంలో అధికార క్రతువును నిర్వహించడం ఎలాగో అతని నుంచైనా మీరు నేర్చుకుంటారా? వాటమి ఎప్పుడూ చివరి మజిలీ కాదు, అదెప్పుడు తాత్కాలికమే. కానీ వాటమి గెలుపుగా మారాలంటే అన్నీ వదులుకుని మళ్ళీ బయలుదేరిన చోటికి రావాలి. రాగలరా? ఇట్లు మీ ఉద్యమ సహచరుడు. ఈ లేఖపై సర్వత్రా ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. ముఖ్యంగా గులాబీ పార్టీలు అంటే ప్రతి ఒక్కరి అభిప్రాయం ఇదే రకమైనటువంటి తరహాలో ఉంది. ఎవరో ఇలా లేఖ రాసి ఆయనకు పంపించారు. అది కాస్త వైరల్గా మారి ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ముఖ్యంగా గులాబీ పార్టీలో కూడా ఒక చర్చగా మారింది. ఎందుకనంటే ఇందులో ప్రతిదీ వాస్తవమే. 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నానని అన్నీ మరిచి ఎవరైతే ఉద్యమకారులు ఉన్నారో, ఎవరైతే ప్రాణత్యాగం చేసినటువంటి కుటుంబాలు ఉన్నాయో వారిని విస్మరించారు కేసీఆర్ అనేది ఎన్నో ఆరోపణలు, విమర్శలు వినిపిస్తున్నాయి. ఇట్లాంటి క్రమంలో ఈ లేఖ కూడా చాలా ఆలోచింపచేసేదిగా ఉంది. చాలా కీలకమైనటువంటి పరిణామంగా మారింది. ఎక్కడ ఏ ఇద్దరు కలిసినప్పటికీ ఇదే రకమైనటువంటి చర్చ, ఈ లేఖ మీదే చర్చ. అంటే గతంలో ప్రతి ఒక్కరూ ఇలాగే అనుకున్నారు. అధికార దుర్వినియోగంతో అడ్డగోలుగా నిర్ణయాలు తీసుకుని కొంతమందిని అనగద్రొక్కడానికి ప్రయత్నం చేశారు కేసీఆర్ అనేది బాగా వినిపించింది గతంలో, ఎన్నికలు జరిగిన తర్వాత ఫలితాల అనంతరం. ఇలాంటి సందర్భంలో ఈ లేఖపై చాలా అంతర్మదనం, అయోమయం, గందరగోళం, అనిశ్చితి అనేది నెలకొంది. మొత్తానికైతే గులాబీ పార్టీలో ఉన్నటువంటి నేతలు ఇప్పటికే క్యూ కడుతున్నారు కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్ళాలని. ఇలాంటి సందర్భంలో ఈ లేఖ కలకలం కలిగించిందనే చెప్పాలి.